హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ ఫ్రైడ్ రైస్ని పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకొని దీనిని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించేసుకొని తీసుకోండి. నేను ఆల్రెడీ రైస్ని ముందుగానే ఉడికించేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే 2 స్పూన్స్ వరకు కారం, అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ కారం, వెల్లుల్లి అనేది ఈ రైస్కి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైస్లో చాలా చాలా బాగుంటుందండి. ఇలా రైస్ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకొని దీనిని ఒక 10 నిమిషాలు ఇలా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని తీసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 3 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు పోపు దినుసులని వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. కరివేపాకు కూడా మనకి ఈ విధంగా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 5-10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ ఫ్రైడ్ రైస్లో చాలామంది అల్లం పేస్ట్ని యూజ్ చేయరండి. మనం ఎగ్స్ వేసుకుంటాం కాబట్టి నీసు వాసన అనేది లేకుండా ఈ అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 3 ఎగ్స్ని వేసుకోండి. మీకు ఎగ్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా వేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎగ్స్ని ఇలా బాగా ఉడికించండి. ఇలా 2-3 నిమిషాల పాటు ఎగ్స్ని ఇలాగా బాగా ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఎగ్స్ని ఇలా బాగా ఉడికించండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేయండి. చూడండి, ఎగ్స్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు కారంని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఎగ్స్ని మరికొద్దిసేపు ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ ఎగ్స్ మొత్తం ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న రైస్ని కూడా దీనిలో వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ని ఇలా 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలపండి. ఇలా రైస్ మొత్తం ఈ విధంగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి.
అంతేనండి. ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన ఫ్రైడ్ రైస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఉండే ఫ్రైడ్ రైస్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.